ఎరా మంచి పోలీసు ఉద్యోగం వచ్చేసింది, బాగున్నావా? బాగున్నా పెదనాన్న. వెరీ గుడ్. మరి ఉద్యోగం చేయడం కాదు, కాస్త ఏదైనా బంగారం అది కొనుక్కోవాలి. మొన్నే కొన్నా 3 సవర్లు. బంగారం గింగారం కాదురా, కాస్త భూమి కూడా కొనుక్కో. అది కూడా కొన్నా మొన్నే 5 ఎకరాలు. మొత్తానికి వీడు బాగా ఉన్నాడు అనుకున్నాను. పెదనాయన కడుపు మట మాత్రలు ఇమ్మంటారా? ఆగండి గురుగారు ఆగండి. సో ఆస్తులు కూడా పెట్టిన వారిని చూసి ఆయాస పడితే మన ఆస్తి పెరగదు. మనం భూమిపై పెట్టుబడి పెడితే మన ఆస్తి పెరుగుతుంది. మనం ప్లాట్ కొంటే మన ఆస్తి పెరుగుతుంది. సో మనం సొసైటీకి మంచి సలహాలు ఇస్తే మన పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. సో అదే సలహా మనం పాటిస్తే రెస్పెక్ట్తో పాటు మన స్థాయి, మన భవిష్యత్తు కూడా మారుతుంది. సహజంగా మన చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలి, బాగుపడాలనుకుంటాం, కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలని మాత్రం ఎవరు అనుకోం. అందరికంటే ఎక్కువ మనం బాగుపడాలంటే అందరికంటే ఎక్కువ పెట్టుబడి భూమిపై మనం పెడితే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ బాగుపడే అవకాశం ఉంది. లైఫ్లో చాలా మంది మీరు ఇలా గెలవాలి అలా గెలవాలని ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టోరీస్ లాగా చెప్తారు మనకు. కానీ ఎవరైతే నిజంగా జీవితంలో గెలిచి ఎగ్జాంపుల్గా సొసైటీ ముందు నిలబడతారో దట్ ఈస్ ట్రూలీ ఇన్స్పిరేషన్ అండ్ రియల్ హీరో ఆఫ్ ది సొసైటీ. సో why let do invest in real estate to become real hero in your life, and good luck.